కాంగ్రెస్ ప్రభుత్వం గొల్ల కురుమలకు గొర్రెలు పంపిణీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కన్నబోయిన రాజు యాదవ్ తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకోట మండల కేంద్రంలోని మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నట్లు ఆరోపించారు. దాంతోపాటు సిద్దిపేట విషయానికి వస్తే సిద్దిపేటలో హరీష్ రావు గారు ఎన్నో రకాల యాదవ జాతి అభివృద్ధి చెందాలని ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా తెలంగాణలోనే మొట్టమొదటి పశువుల దవాఖానాను నిర్మించి తెలంగాణకు ఆదర్శంగా నిలబడడం జరిగింది. సహజంగా మనుషులకు దవాఖానాలు ఉంటాయి, పశువులకు కూడా దవాఖానాలు కట్టించినటువంటి కీర్తి ఈరోజు హరీష్ రావు గారికి దక్కుతుంది. దాంతోపాటు యాదవులు ఏ గ్రామంలోనైనా అసలు యాదవ కుల సంఘం లేనటువంటి భవనం లేనే లేదు. దాంతోపాటు యాదవులు ఏ రకమైనటువంటి మల్లన్న దేవాలయం అవుతుంది, చౌడలమ్మ దేవాలయం అవుతుంది, ఏ దేవాలయం కట్టుకున్నా కానీ హరీష్ రావు గారు ప్రభుత్వం పక్షాన కావచ్చు, గతంలో అదేవిధంగా తన సొంత ఖర్చులతో కావచ్చు ఆ దేవాలయాలకు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. దాంతో